నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ శ్రీ వీరాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం కీర్తి గారు. వాస్తు కన్సల్టెంట్ అని జనరల్ గా చెప్తూ ఉంటాం. వేదిక్ వాస్తు కన్సల్టెంట్ అనేసరికి సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. లాస్ట్ టైం మన వీడియోస్ లో మనం డిస్కస్ చేసి కూడా ఉన్నాం. రైట్, ఈ రోజు నాకు తులసి చెట్టు ప్రతి హిందూ ఇంట్లో ఉంటుందండి ఖచ్చితంగా. అంటే దాని గురించి తెలిసినా తెలియకపోయినా గృహప్రవేశం చేసే రోజే దేవుడి చిత్రపటాలతో ముందుగా మనం అడుగుడేది, ముందుగా ఆ ఇంటి ఆడపడుచు తీసుకెళ్లేది తులసి చెట్టు. అంత ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ కొన్నిసార్లు రాంగ్ డైరెక్షన్స్లో పెడుతూ ఉంటాము. అంటే స్థలాభావం వల్ల ఎక్కడ ప్లేస్ దొరికితే ముందు అమ్మవారు ఉండాలి కాబట్టి అలా పెట్టేస్తూ ఉంటాం. తులసి చెట్టు ప్రాధాన్యత ఏంటి, ఎక్కడ పెట్టాలి, అష్టైశ్వర్యాలు కలగాలి అని అంటే ముందుగా అసలు మన ఇంటికి ఏ నెగిటివిటీ సోకినా తులసి చెట్టు ద్వారానే తెలిసిపోతుంది అని అంటూ ఉంటారు కదా. మరి అలాంటి తులసి చెట్టుని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, లాంటి వివరాలన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలియజేద్దామండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతియే నమః. మనకి తులసి చెట్టు గురించి శాస్త్రం చాలా విశిష్టమైన స్థానం ఉందండి. చాలా బలంగా చెప్పారు దాని గురించి. ఎందుకంటే అందువల్లనే అక్కడి నుంచి ఆ కాలం నుంచి ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ, ఇంక ఫ్యూచర్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పటికి మనకి వర్టికల్ బిల్డింగ్స్ వచ్చినా కానీ, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినా కానీ స్టిల్ మనం ఇంకా తులసి చెట్టుకి ప్రాధాన్యత ఇస్తాం. ఉన్న దాంట్లో అవకాశం అంతా మనం ప్రాముఖ్యత ఇస్తాం అనమాట. ఎంతో ఎంతో పెట్టుకుంటాం. ఎందుకంటే దానికి ఉన్న విశిష్టత అదనమాట. ఎందుకంటే తులసి చెట్టుకి ఏంటంటే మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైన వృక్షం చెట్టు అనమాట. మహాలక్ష్మి అంటే లక్ష్మి దగ్గర మహాలక్ష్మి అంటే మనకి ఎంత లక్ష్మి వరిస్తుందంటే అంత లక్ష్మి వరిస్తుంది. ఏది తులసి చెట్టుని మనం కరెక్ట్ సరైన స్థానాల నుంచి సరైన విధంగా పూజ చేయగలిగితే. అందుకే శాస్త్రం చెప్పండి, తులసి ఎత్ర తిష్టత తత్ర లక్ష్మి నివసిత అంటారు. అంటే తులసి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంటుంది అని చెప్పేసి. అంటే అంత విశిష్టత. తులసి చెట్టు మీరు ఇంట్లో పూజ అక్కర్లేదు, తులసి చెట్టు తీసుకొని దాన్ని బాగా చక్కగా చూసుకొని దాన్ని చక్కగా పూజ చేసుకున్నా చాలండి, మనకు అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట. ఎందుకంత ప్రాధాన్యత? అంటే శాస్త్రం ఏముందంటే అండి, తులసి చెట్టుకి లక్ష్మీదేవికి ప్రీతికరమైంది. మీరు ఇంకా విష్ణుమూర్తి గుడికి ఆలయాలకు వెళ్ళినా కానీ తులసి మాలేస్తారు. అంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, విష్ణుమూర్తికి హృదయం మీద ఉంటుంది. తులసి మాల కూడా అక్కడే అలంకరిస్తారు అనమాట. అదొకటి. రెండోది మనం సైంటిఫిక్ గా చూసుకోగానే తులసిలో చాలా అమూల్యమైన ఆరోగ్యకరమైన ఉన్నాయి అనమాట. చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. తులసి డ్రాప్స్ వేస్తారు, తులసి ఆకులు తినమంటారు. ఈవెన్ దగ్గు వచ్చినా కానీ తులసి ఆకులు తినమంటారు. కాఫ్ డ్రాప్ చిన్నపిల్లలు ఈవెన్ మంత్స్ ఓల్డ్ బేబీ కూడా తులసి డ్రాప్స్ వేస్తారు. అంత గొప్పకరమైన ఆరోగ్యమైన క్షణం ఉన్నాయి అనమాట. అలా దీనివల్ల ఎందుకంటే అందుకని మెయిన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి. దాని కూడా ప్లస్ తులసి మాతకు వరాలు ఉన్నాయి. బై డిఫాల్ట్ కొన్ని వరాలు ఉన్నాయి అన్నమాట. అంటే మీరు తులసి దేవిని ఎక్కడైతే పూజిస్తారో, ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకి అది చక్కగా కలిసి వస్తుందని చెప్పేసి వరాలు ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక రకంగా ఉండదు అనమాట దానికి. సో తులసి మాతకు అలా ఉంటుంది అనమాట. అందుకే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వృక్షం అనమాట. దీంట్లో ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియక కూడా మిస్టేక్ చేస్తారు. సో సాధారణంగా ఏంటంటే మనం ఏంటంటే ఈశాన్యం, మనకి ఇంట్లో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు అని 4 మూలలు ఉంటాయి. సో తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర అనేది 4 దిక్కులు ఉంటాయి అనమాట. సో మనకు జనరల్గా ఈస్ట్ అంటే తూర్పు దిక్కుకు వచ్చేసరికి మనకి ఈశాన్యం అంటే నార్త్ కి తూర్పు మధ్యలో ఉన్న కార్నర్ ఈశాన్యం అంటారు, నార్త్ ఈస్ట్ కార్నర్. జనరల్ గా ఏముంటుందండి దాని చుట్టుపక్కల? అంటే ఈశాన్యం అంటే ఎక్కడండి గురువు గారు? మాకు తెలియదండి. అంటే చాలా చిన్న చిన్న విలేజెస్ కి కూడా మన వీడియోస్ వెళ్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వారి కోసం అర్థమయ్యే విధంగా, అంటే డోర్ పక్కన ఉంటుంది అట్లా ఏదైనా చెప్పగలిగితే. మన ఉదయాన్నే లేచి సూర్యుడికి ఎదురుగా మనం నుంచుంటే అదే మనకు తూర్పు. సో రైట్ సైడ్ మనకి సౌత్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది నార్త్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి వెస్ట్ వస్తుంది అనమాట. తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్న ప్లేస్ నే ఈశాన్యం. వెరీ సింపుల్ అనమాట. ఇంకా మనం ఇంకా పల్లెటూరుగా ఏ ఊరు పోయినా కానీ, ఇంకా ఇప్పుడు బావులు బోర్వెల్స్ ఉన్న ఇంటి పోతే ఎక్కడైతే బోర్వెల్ అనేది ఎక్కడే బాగుందో బై డిఫాల్ట్ అదే. ఏది ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి, అదర్ డైరెక్షన్స్ వేరు. సో అది బేసిక్ అనమాట. రెండోది ఈశాన్యం ఆల్వేస్ అంటే మనకి మార్నింగ్, మనకి ఫ్రెష్ మార్నింగ్ మనకి సన్లైట్, సన్ రైజ్ వస్తూ ఉంటాయి. అది కూడా కదా, ఇంకా చాలా మంది అది కూడా తెలవదు. వేరే వెస్టర్న్ కండిషన్ ఉన్నారు, వాళ్ళకి సన్లైట్ తక్కువ ఉండొచ్చు. మీరు ఏదైతే ఇంట్లోకి వెళ్ళి ఏదో కార్నర్లో మీకు ఎక్కువగా ఆస్పిషియస్ గా, ఎక్కడ ప్రాస్పరిటీగా ఉండి, ఎక్కడ కొంచెం మీకు సౌండ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, అంటే పాజిటివ్ ఎనర్జీ మీకు ఎక్కడైతే అవైలబుల్ వస్తుందో అది ఖచ్చితంగా ఈశాన్య మూల అండి. ఇది శాస్త్రాలు బలంగా చెప్పుకున్నారు దాని గురించి. ఎందుకంటే కాస్మిక్ రేస్ ఉంటాయి అనమాట ఈశాన్య మూలలో. ఇది మనకు వెస్టర్న్ కంట్రీస్ లో కూడా వాళ్ళు మనం చాలా మూవీస్ చూసినా కానీ, ఏదైతే అన్ని సూపర్ డూపర్ హిట్ సిరీస్ మూవీస్ లో కూడా కాస్మిక్ రేస్ అక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి చాలా కాస్మిక్ చాలా హై ప్రయారిటీ అనమాట. సో ఈశాన్య మూలలో మన కాస్మిక్ రేస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని మనం పూజ చేసినా కానీ, వ్రతం చేసినా కానీ, ఈవెన్ వేరే మతస్థులు కూడా అక్కడే ఎక్కువగా ప్రార్థన చేస్తారు, అక్కడే కూర్చొని నమాజ్ చేస్తారు, అక్కడే కూర్చొని వాళ్ళు రకరకాల చేస్తారు అనమాట. బై డిఫాల్ట్ రేస్ అనేది అక్కడికి వస్తాయి అనమాట ఈశాన్యం వల్ల.
ఇప్పుడు తులసి చెట్టుకు వచ్చేసరికి మనకి ఏంటంటే తులసి చెట్టుకి జనరల్గానే తూర్పు భాగంలో మనం అది పెడతా ఉంటాం. తూర్పు భాగంలో తూర్పు భాగంలో కూడా 2 ఉన్నాయి. తూర్పు ఈశాన్యమా, ఉత్తర ఈశాన్యమా. తూర్పు ఈశాన్యంలో ఎలా ఉండాలి, ఇతర ఈశాన్యాలు చెప్పండి. సపోజ్ కొంతమంది ఆగ్నేయంలో ఇక్కడ వరకు బాగానే ఉంది, చాలా మంది తూర్పు ఈశాన్యంలో పెడుతున్నామండి, మా ఈశాన్యంలో తులసి చెట్టు పెట్టామండి, అంతా బాగుంది. కానీ దాని పక్కనే వేరే పరికరాలు కుండీలో దానికి ఆనుకునే బాత్రూమ్, కొంతమంది ఆగ్నేయంలో వాష్రూమ్స్ బాత్రూమ్స్ కడతారన్నమాట. అవి ఉండకూడదు. తులసి చెట్టు కొంచెం పక్కనే డస్ట్బిన్ పెడతారు కొంతమంది. బ్యాక్ సైడ్ ఉంటుంది జనరల్ వాళ్ళకి, లేదా ఫ్రంట్ సైడ్ డస్ట్బిన్ పెడతా ఉంటారు. లేకపోతే తుడిచిన గొడ్డలు అవి పెడతా ఉంటారు. అంటే క్లస్టర్ అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు, క్లస్టర్ అంతా కూడా. అది నెగిటివ్ అని వచ్చాడు. మీరు ఎంత పాజిటివ్ ఆస్పియస్ గా తులసి చెట్టు ఉంచుకున్నా కానీ ఈ పక్కన దీని వంట అనేది మనకు దానికి ఇంపాక్ట్ మనకు కనిపించదు మరి అలా అనమాట. అయినా మనకి ఎందుకు కొన్నిసార్లు పాజిటివ్ రిజల్ట్ రావట్లేదు, ఎందుకు తులసి చెట్టు ఊకే వాడిపోతుంది అనుకుంటే దానికి కారణాల్లో ఇవి కూడా ఉండొచ్చు. మనకు స్వయంకృపద అనమాట, మనం చేతలారు చేసుకునే అనమాట. ఏ గ్రహం కూడా మనకు అనుకూలించదు, ఏ గ్రహంలో లేదు అనేది ఉండదు. అన్ని గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. కాకపోతే మనం చేసుకునే విధానం వలన, మనం చేసుకునే తప్పిదాల వలన ఎస్పెషల్లీ ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. తులసిలో కూడా రకాలు ఉంటాయి కదా ఆంజనేయ, లైక్ కృష్ణ తులసి అని అట్లా ఏ తులసి అయినా పెట్టుకోవచ్చా ఇంట్లో? ఏ తులసి అని పెట్టుకో. తులసి అంటే ఒక్కొక్కదానికి ఒక విశిష్టత ఉంది. పలానా తులసి మనకి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు అని, కృష్ణ తులసి ఏదైనా పెట్టుకోవచ్చు, విష్ణు తులసి ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే దాని దగ్గర బెనిఫిట్స్ కామన్, మోరార్లెస్, కొంచెం అటు ఇటు అయినా కానీ మనం ఏదైనా పెట్టుకోవచ్చు అండి. మెయిన్ పెట్టాల్సిందంటే తూర్పు వైపున, తూర్పు దిక్కులో ఈశాన్య కార్నర్ లో మనం పెట్టుకోవాలి. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. తూర్పు ఈశాన్యం పెట్టుకోవాలి. తూర్పు ఈశాన్యం మనకు అంత అనుకూలం లేదు, అట్లీస్ట్ తూర్పు డైరెక్షన్ లో పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవాలి. ఇది మనకు ఇంకోటి ఏంటంటే, ఇంట్లో లేడీస్ ఉంటారు, ఆడవారు, వాళ్ళు కొంచెం కేర్ఫుల్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన చెట్టు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లేస్ ఉంటేనే పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని టైమ్స్ సందర్భాల్లో జాగ్రత్త తిరగకుండా ఉండాలి. మంత్లీ టైంలో అక్కడ గాలి సోకకుండా. అక్కడ కొంతమంది నేను చూస్తానంటే బట్టలు కూడా ఆరబెడుతూ ఉంటారు, పప్పులు ఉప్పులు కూడా ఆరబెడుతుంటారు. అలాంటి టైంలో కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సిమ్టమ్స్ మనం ఏం చెప్పక్కర్లేదు, తులసి చెట్టు ఎండిపోతుందండి. తులసి ఆకులు తొందరగా పండిపోయి రాలిపోతా ఉంటాయి. మీరు కంపేర్ చేసి ఇంకో డైరెక్షన్ ఉన్న చెట్టు బాగుంటుంది, ఈ చెట్లు కొంత తొందరగా హెల్దీగా ఉండదు. అవి ఎందుకంటే చాలా పవిత్రమైన చెట్టు అనమాట. మన ఇంటి మీద వచ్చే శక్తులు అన్ని కూడా అక్కడి నుంచి మనకి అటాక్ అయిపోతాయి. అది కాపాడుతుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల తొందరగా అది మనకు ఆ సిమ్టమ్స్ మనకు తెలిసిపోతాయి. తరచుగా తులసి పాడైపోతున్నప్పుడు ఏం చేయాలంటారండి? దానికి ఏంటంటే మెయిన్ ఏంటంటే చేయాల్సిందంటే, ఫస్ట్ మనం దిక్కులు పెడతాం కదా, రెండోది అసలు తులసి ఎందుకు పాడవుతుందో కూడా తెలుసుకోండి మనం. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్స్, ఇంట్లో వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం అన్నా, లేకపోతే పక్కన తీసుకొచ్చి వేరే కలెక్టర్ పెడతా ఉంటారు. లేదంటే సరైన విధంగా పూజ చేయకపోవటం కూడా, ఏదో మొక్కుబడికి ఏదో వెళ్ళాము వచ్చామన్నట్టు కూడా ఉంటుంది అనమాట. వారు జస్ట్ మనస్ఫూర్తిగా 30 seconds దండం పెట్టుకున్నా చాలు. ఒక చెంబు నీళ్లు పోసేసి ఒక 30 seconds పెట్టుకున్నాక అద్భుతంగా యోగిస్తుంది అనమాట. అంటే వాళ్ళు విధానం తెలుసు, వాళ్ళకి టైం లేకపోవటంలో, ఇంట్లో బిజీ షెడ్యూల్ వల్ల మేబీ వాళ్ళు ప్రయారిటీ ఇవ్వకపోవచ్చు, సరైన విధానం చేసి ఉండకపోవచ్చు అనమాట. దానివల్ల కూడా మనకు వస్తుంది. ఎందుకంటే తులసి దళంతో చేసిన పూజలు ఏదైనా కానీ దేవునికి అత్యంత ప్రీతికరం అనమాట. తులసి దళం అంటే చాలు. అంటే శివుడికి ఎలా అయితే మనం బిల్వ చెట్టు బిల్వ ఆకులు వేస్తాము, ఆరేడు దళం వేస్తాము, విష్ణుమూర్తికి తులసి దళం అంటాం. విష్ణుమూర్తి నాకు పుల్యం అక్కర్లేదు, నాకు తులసి దళం ఏంటి చాలు అంటారు అనమాట. అత్యంత శక్తివంతమైంది అనమాట. అందుకని అంత కేర్ కూడా తీసుకోవాలి మనం. అందుకని మనం ఏంటంటే దానికి సంబంధించి మనం ముఖ్యంగా ఎవరైతే పూజలు చేస్తాం తులసి చెట్టు కింద 2-3 మంత్రాలు జనరల్గా పాటిస్తాం. మనం ఏంటి ఓం తులసి నమః, లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ఇట్లా పాటిస్తాం. ఎందుకంటే మనకు లక్ష్మి అక్కడి నుంచే వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ మంత్రం మనం చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా అద్భుతంగా యోగిస్తుంది మనకి. తర్వాత మనకి కొన్ని కేర్ తీసుకోమని మీరు కూడా అడిగారు, ఎట్లా కేర్ తీసుకోవాలి ఎట్లా అని చెప్పేసి. దానికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ మార్నింగ్ టైము మనం స్నాన పనులు ముగించుకున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత నీళ్లు పోయాలండి. నీళ్లు పోసేసి 2 అగరబత్తి ముట్టించేసి, అవకాశం ఉంటే 2 పూలు పెట్టేసి దండం పెట్టుకోవాలి. ఈవినింగ్ టైం మస్ట్ అండ్ మ్యాండేటరీగా దీపం వెలిగించాలండి. తులసి చెట్టు దగ్గర ఈవినింగ్స్ ఖచ్చితంగా దీపం వెలిగిస్తే మాత్రం వాళ్ళకి ఏంటంటే అండి బై డిఫాల్ట్ ఏంటంటే లక్ష్మీదేవి వస్తుంది అనమాట. అంటే ఈవినింగ్ సంధ్యా సమయంలో, అంటే అప్పుడే వెలుతురు పోయి చీకటి వచ్చే సందర్భంలో మనకి పెడితే ఏంటంటే ఆ లైట్ రేస్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఆటోమేటిక్ గా ఫ్లో ఎనర్జీ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇంటికి గడప దగ్గర సింహద్వారం అనుకుంటాం కదా, సింహద్వారం నుంచి మనకి లక్ష్మీ ప్రవాహం వస్తుంది, కుబేరుడు ఆపుతాడు ఇవన్నట్టు. లక్ష్మీదేవి రావటానికి కారణం తులసి చెట్టు అనమాట. ఎందుకంటే మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరం కాబట్టి. నాకు ఎక్కడ స్వీట్ ఎక్కువ బాగా ఇష్టం అనుకొని చెప్తున్నాను, స్వీట్ ఎవరిని పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సేమ్ థింగ్ గాడ్స్ కూడా ఏంటంటే వాళ్ళకి సంబంధించి మనం వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఇష్టమని చేస్తే మనకు ఆటోమేటిక్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనమాట. అంటే తులసి దళం ఎందుకు చేస్తాం, ఎందుకు ప్రాక్టీస్తాం అంటే తులసి దీపం వద్ద మనం దీపం ఎస్పెషల్లీ
ఆవు నెయ్యితో కానీ నువ్వుల నెయ్యితో కానీ వెలిగించి పెడితే ఏంటంటే మనకి ధనాకర్షణ కలుగుతుంది అనమాట. ధనాకర్షణకు అత్యంత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పార్ట్ ఎవరైనా అడిగితే యాజ్ బీయింగ్ వాస్తు వేదిక వాస్తు నేను చెప్తాను, తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి అని చెప్తాను అనమాట. దానివల్ల ఏంటంటే జస్ట్ ఆ దీపం వెలిగి మేబీ హాఫ్ అన్ అవర్ 40 minutes ఉంటుంది. ఎస్పెషల్ సంధ్య వేళల్లో చాలా వైబ్రేషన్స్ వస్తాయి, పాజిటివ్ వైబ్రేషన్స్. ధనలక్ష్మి ఆటోమేటిక్గా ప్రవాహం వస్తుంది. ఎస్. సో తులసి చెట్టుకి సంబంధించి ఈ రోజు ఈ వీడియో ద్వారా అనేక సందేహాలు నివృత్తి అయ్యాయండి. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.